అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన బాపట్ల జిల్లాలో సూర్యలంక నుంచి ఇక్కడికి నిజాంపట్నం హార్బర్ దాకా మనం బోట్లో రావడం జరిగింది. ఏదైతే ఒక క్రీక్ ఉంటుందో సముద్రం నుంచి ఆ క్రీక్లో బోట్లో మన ఆఫీసర్లు అందరం కూడా ఆర్డీఓ గారు, మన పోలీస్ ఆఫీసర్స్, మన ఫిషరీస్ జేడీ గారు అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ అందరం కూడా రావడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటి అంటే, నిన్నటి రోజునేమో మేము ప్రకాశం జిల్లాలో మన బార్డర్, బాపట్ల జిల్లా బార్డర్ ఏదైతే ఉందో చెనగంజాం మండల్లో మోటుపల్లి నుంచి మొదలుకొని సూర్యలంక దాకా ఆ బీచ్ల్లో ఏ విధంగా అయితే ప్రమాదాల్లో టూరిస్టులు చనిపోతున్నారు, దానికి సంబంధించి పోలీసు వాళ్ళు, ఫిషరీస్ డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్ ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఆ తీసుకున్న చర్యలు టూరిస్టులకు అర్థమవుతున్నాయా, ఇకపైన ఎటువంటి ప్రమాదం జరగకుండా మనం చేయగలుగుతామా అనేటువంటి విషయాల్లోతో పాటు ఫిషర్మెన్ విలేజెస్ ఏవైతే ఉన్నాయో నిరీక్షణగిరి ఇలాంటి కొన్ని ప్రాంతాలన్నింటినీ వాళ్ళ హ్యాబిటేషన్స్ని వెళ్ళి విజిట్ చేసి వాళ్ళందరూ కాంక్రీట్ హౌస్లోనే ఉన్నారా, ఎవరైనా ఆస్బెస్టాస్ లాంటివి, పూరి గుడిసెలు లాంటివి ఉన్నారా, రేపొద్దున ఈరోజు ఎట్లా అయితే హెవీ రైన్స్ వస్తున్నాయో మనకు తెలిసిన విషయమే, బంగాళాఖాతంలో ప్రతి ఏడాది 2-3 పెద్ద తుఫాన్లు వస్తాయి. మిచాంగ్ ఏ విధంగా అయితే ఇక్కడ ల్యాండ్ ఫాల్ అయిందో అదే ప్రకారంగా ఈ తుఫాన్లో ఎప్పుడైనా ఎక్కడైనా ల్యాండ్ ఫాల్ కావాలి. ల్యాండ్ ఫాల్ అయ్యేటువంటి ప్రాంతాల్లో దాని ఉధృతి ఎక్కువ ఉంటుంది, దాని యొక్క నష్టం కూడా ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మనం ప్రాణాలని కాపాడడం అనేది మన యొక్క మొట్టమొదటి ఉద్దేశం. ఆస్తుల్ని కాపాడడం రెండవ ఉద్దేశం అవుతుంది. క్యాటిల్ని కూడా కాపాడడం మన ఉద్దేశం ఉంటుంది. ముఖ్యంగా ఫిషర్మెన్ విలేజ్లు, హ్యాబిటేషన్స్ సముద్రం ఆనుకొని ఉంటాయి కాబట్టి, నేను కొత్తగా వచ్చాను కాబట్టి వాళ్ళు ఎట్లాంటి నివాసాల్లో ఉన్నారు, వాళ్ళున్న నివాసాలు సురక్షితంగా ఉన్నాయా, రేపు పొద్దున సైక్లోన్ అలర్ట్ వచ్చినప్పుడు వాళ్ళందరినీ నేనేమన్నా సురక్షిత ప్రాంతాలకి తరలించాల్సిన అవసరం ఉందా, లేక వాళ్ళు ఉన్న ఇళ్లలోనే వాళ్ళకి నేను కావాల్సిన సదుపాయాలు అందజేస్తే సురక్షితంగా అక్కడ ఉండడానికి అవకాశం ఉందా అనేటువంటిది ఒకటి స్టడీ లాగా చేసుకున్నాను ఫిషర్మ్యాన్ విలేజెస్లో. వాళ్ళతో నేను నిన్న చాలామందితో ఇంటరాక్ట్ కూడా అయ్యి మాట్లాడాను. కటారువారిపాలెం, నిరీక్షణగిరి ఇదన్నిటిలో వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, ఇంతకుముందు సైక్లోన్స్లో ఎట్లా చేశారు ఏంటనే ఎక్స్పీరియన్స్ కూడా తీసుకున్నాను. అట్లనే జనరల్గా వాళ్ళకున్న కొన్ని సమస్యలు, అంగన్వాడీ సెంటర్లు, స్కూళ్ళు, డ్రింకింగ్ వాటర్ అండ్ ఈ ఫిషింగ్ హాలిడేకి సంబంధించిన డబ్బులు, వీటన్నిటిని చెప్పారు. వాటన్నిటిని నేను వర్కౌట్ చేసుకొని వాళ్ళకు ఆ సమస్యల్ని పరిష్కారం చేయడానికి 100% నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ రోజున సూర్యలంక నుంచి మొదలుకొని నిజాంపట్నం హార్బర్ దాకా ఈరోజు మన అధికారులందరితో కలిసి వచ్చాను. ఇక్కడ ముఖ్యంగా నేను అబ్జర్వేషన్ చేసిందంటే పొటెన్షియాలిటీ ఫర్ ద టూరిజంకి ఎంత గొప్ప అవకాశం ఉంది. నిన్ననే మనము గతంలో మనకి టూరిజం సెక్రటరీగా ఉన్నటువంటి, కమిషనర్గా ఉన్నటువంటి కన్నబాబు సార్తో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్తో కూడా నేను నిన్నగాక మొన్న మాట్లాడడం జరిగింది. అట్లానే నా ముందున్నటువంటి కలెక్టర్స్ ఇక్కడ చేసిన ప్రయత్నాలని కూడా కొంత తెలుసుకున్నాను జిల్లా అధికారుల ద్వారా. సో దాన్ని స్వయంగా మనం చూసుకుంటూ వస్తే ఎట్లా ఉంటుందో చూద్దాము, దాని పొటెన్షియాలిటీ అనే దానివల్ల నేను బోట్లోనే సూర్యలంక నుంచి మొదలుకొని ఇక్కడ దాకా వచ్చాను. సో నాకు ఇది హై పొటెన్షియల్ ఏరియాగా కనపడుతుంది. దీన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, ప్రజలకు ఎట్లా అందుబాటులోకి తేవచ్చు, అండ్ దగ్గరలో ఉన్న మెట్రో కాస్మోపాలిటన్ సిటీస్లో ఉన్న వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్కి ఏ విధంగా మనం ప్రయత్నం చేయొచ్చు అనేటువంటిది అబ్జర్వేషన్ చేయడం జరిగింది. సూర్యలంక వచ్చేటువంటి పాపులేషన్ని అట్రాక్ట్ చేయడానికి ఒక పొటెన్షియాలిటీ కనపడింది బ్రహ్మాండంగా. దాంతోపాటుగా ఇక్కడ కూడా కొన్ని మనకు ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సి ఉంది. నిజాంపట్నం హార్బర్లో 2.5 hectares ఫారెస్ట్ ల్యాండ్ని మనము హార్బర్కి ఇవ్వాల్సి ఉంది. సో అది కూడా నేను ఇక్కడ చూశాను, ఇప్పుడు అధికారులు చూపించారు. అట్లనే మనం ఫారెస్ట్ ల్యాండ్ ఒక 90 acres మనము గుంటూరు జిల్లా దుర్గిలో వాళ్ళకి కంపెన్సేటరీ ల్యాండ్ని అక్కడ మనం ఇచ్చి ఈ 100 acres కనుక నిజాంపట్నం హార్బర్కి ఇచ్చినట్టయితే ఇది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.